వెరీ సింపుల్ అండి. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు మీకు. ఓకే, ఒక క్యాంపెయిన్ సెటప్ చేయడం వరకే మీకు లైక్ ఒక కొంచెం మీరు అర్థం చేసుకునే వరకే. అర్థం చేసుకున్నాక క్యాంపెయిన్ సెటప్ సేమ్ అంతే. ఓకే, ఇంకా వేరే చేంజ్ ఏమి ఉండదు మీకు. ఓకే, సో ఇప్పుడు కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే వాట్ షుడ్ వి డూ? సో క్లిక్ ఆన్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనము అవేర్నెస్ చూసాము, ట్రాఫిక్ చూసాము, ఈ రోజు ఎంగేజ్మెంట్ చూద్దాం. సో వాట్ డూ మీన్ బై ఎంగేజ్మెంట్? సో మీ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? టు గెట్ మోర్ మెసేజెస్, ఓకే, పర్చేజెస్, ఓకే, త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్సెస్. అంటే ఏంటి? బేసికలీ మీరు ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్ పేజ్ అంటే మీ ఫేస్బుక్ పేజ్ లో ఒక పోస్ట్ వేసారు. ఆ పోస్ట్ కి ఓకే లైక్స్ రావాలా, ఎంగేజ్మెంట్ అంటే లైక్స్ రావాలా, కమెంట్స్ రావాలా, షేర్స్ రావాలా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎంగేజ్మెంట్ అంటామండి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ ఎక్స్పర్ట్స్, ఇది సోషల్ ఎక్స్పర్ట్ కి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక పోస్ట్ వేస్తున్నాం. ఇక్కడ ఓకే, ఇది ఒక పోస్ట్ కదా. ఓకే, ఈ పోస్ట్ కి నాకు లైక్స్ కావాలా, ఓకే, కమెంట్స్ కావాలా, ఇక్కడ చూడండి లైక్స్ కావాలా, కమెంట్స్ కావాలా, షేర్స్ కావాలా. సో ఇవి ఆల్ మనకి లైక్స్ కావాలా, కమెంట్స్ కావాలా, ఓకే, సేమ్ వే షేర్స్ కూడా కావాలా. అంటే మనము యూ కెన్ గో హెడ్ అండ్ సెటప్ ఎంగేజ్మెంట్. ఓకే, ఈ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ని మీరు యూజ్ చేస్తే ఓకే మీ పర్టిక్యులర్ పోస్ట్ కి ఓకే సో కమెంట్స్ అనేది వస్తాయి, లైక్స్ అనేది వస్తాయి, ఓకే షేర్స్ అనేది కూడా వస్తాయి. సో కొన్ని టైమ్స్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేసింటే ఇక్కడ క్రియేట్ యాడ్ అని వస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు నార్మల్ గా నేను ఇక్కడ ఎక్కడున్నా సోషల్ ఎక్స్పర్ట్ పేజ్ లో ఉన్నా. సో ఇక్కడ చూడండి క్రియేట్ యాడ్ అని వస్తా ఉంది. సో ఇంతకు ముందు మీరు ఏమైనా అబ్జర్వ్ చేసింటే బూస్ట్ పోస్ట్ అని వస్తా ఉండే. బూస్ట్ పోస్ట్ అని మీకు ఏమన్నా ఎవరికన్నా ఐడియా ఉందా దాని గురించి? ఓకే, బూస్ట్ పోస్ట్ అంటే ఏంటి? సో బూస్ట్ పోస్ట్ అంటేనే ఎంగేజ్మెంట్ అని చెప్పేసి. అంటే మీరు మీ పేజ్ లో పోస్ట్ చేసిన ఈ పర్టిక్యులర్ పోస్ట్ మీ టార్గెట్ ఆడియన్స్ కి వెళ్ళేసి ఈ పోస్ట్ కి ఓకే నాకు లైక్స్ రావాలా, కమెంట్స్ రావాలా, షేర్స్ అనేది రావాలా. సో ఇలాగా మీరు చేయాలంటే అంటే ఇలాంటి యాక్టివిటీస్ కావాలంటే యూ కెన్ గో ఫర్ ఎంగేజ్మెంట్. సో వేర్ యూ కెన్ గెట్ మోర్ ఓకే. సో ఎంగేజ్మెంట్ అంటే ఈ పోస్ట్ లో మీకు ఏమన్నా నార్మల్ ఒక బాగుండే ఇన్ఫర్మేషన్ ఉంటే ఆర్ ఒక ప్రోడక్ట్ బాగుంటే సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, వాళ్ళు లైక్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని ఎవరైనా లైక్ చేస్తే ఆ ప్రోడక్ట్ ని బై చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి యాక్షన్స్ కూడా జరుగుతాయి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎంగేజ్మెంట్ అంటే లైక్స్, కమెంట్స్, షేర్స్ అనేదే కాదు. ఓకే, మీరు ప్రోడక్ట్ దాని గురించి ఒక వీడియో వేసి ఆ వీడియోలో ఉండే కంటెంట్ మీ సర్వీస్ కావచ్చు, మీ ప్రోడక్ట్ కావచ్చు, మీ టార్గెట్ ఆడియన్స్ కి నచ్చితే వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ ప్రోడక్ట్ కి ఓకే ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. త్రూ మీకు దగ్గర ఎంక్వైరీ చేయొచ్చు. మీరు ఇక్కడికి వస్తారు, ఇక్కడెక్కడో ఏదో ఒక ప్రోడక్ట్ వేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ ఈ ప్రోడక్ట్ మీకు లైక్ అవుతుంది. ఓకే, యాజ్ అన్ యూజర్ మీరు థింక్ చేస్తారు, మీరు ఏదో ఒకటి చూస్తున్నారు ఈ పేజ్ లో, ఓకే ఈ ప్రోడక్ట్ ఏదో బాగుంది అని చెప్పేసి మీరేం చేస్తారు, ఆ పేజ్ కి వెళ్ళేసి ఆ పేజ్ నుంచి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి కాల్ చేసేదో, వాళ్ళకి మెసేజ్ చేసేదో, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళేదో. సో ఇలాగ ఏదో ఒక యాక్షన్ చేసి అక్కడి నుంచి మీ ప్రోడక్ట్ అనేది పర్చేస్ కూడా చేయొచ్చు. ఓకే, త్రూ దిస్ ఎంగేజ్మెంట్ నుంచి మీరు వేసిన పేజ్ లో మీరు వేసిన పోస్ట్ కి కమెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి. సో మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ నచ్చితే వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, ఆర్ ఫేస్బుక్ మెసెంజర్ లో వాళ్ళు మీకు మెసేజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అనేది జరుగుతాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఎంగేజ్మెంట్ ఓకే క్యాంపెయిన్ ఈజ్ గుడ్ ఫర్ మెసేజెస్ కి, ఓకే ఇన్స్టాగ్రామ్ కి, వాట్సాప్ కి, వీడియోకి వ్యూస్ కావాలంటే ఇది పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే కమెంట్స్, మీరు వేసిన పోస్ట్ కి కమెంట్ కావాలా, లైక్స్ కావాలా. సో ఇవి మళ్ళా కన్వర్షన్స్ కి నేను చెప్పినా కదా. సో మీ పోస్ట్ లో ఎవరికైనా లైక్ అయితే వాళ్ళు మీ పేజ్కి వచ్చేసి వాళ్ళు కాల్ చేసి బై చేయడము, పర్చేస్ చేయడము, ఆర్డర్ ప్లేస్ చేయడము అలా రావచ్చు. మళ్ళీ కాల్స్ ని కూడా ఇది జనరేట్ చేస్తుంది. ఓకే, కానీ ఈ ఎంగేజ్మెంట్ అంటే ఇట్ ఈస్ మోర్ ఫర్ ఎంగేజింగ్ అవర్ పోస్ట్ అన్నమాట. అంటే మన ఫేస్బుక్ పేజ్ లో వేసిన పోస్ట్ కి లైక్స్, కమెంట్, షేర్స్ రావడానికి విల్ కాల్ ఇట్ యాజ్ ఎన్ ఎంగేజ్మెంట్. ఓకే, సో నెక్స్ట్ మీ గోల్ సెలెక్ట్ చేసుకుండా దెన్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, దెన్ అగైన్ గో ఫర్ మాన్యువల్. ఇంకా ప్రాసెస్ కంప్లీట్ సేమే ఉంటుందండి. ఎంత క్యాంపెయిన్ మనం చేసినా కూడా
ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, నథింగ్ చేంజ్ ఇన్ ది ప్రాసెస్. ఓకే, మళ్ళీ మీ ఫేస్బుక్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మెసేజెస్ అంటే ఇక్కడ ఇంకొకటి ఏమి వేరే ఉంటుంది అంటే డెసిగ్నేషన్ ఎలా కావాలా మీకు. ఓకే, సో ఫేస్బుక్ మెసెంజర్ నుంచి రావాలా అంటే ఫేస్బుక్ మెసెంజర్ నుంచి మీకు రావాలా, మీరేమన్నా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేసి అకౌంట్ ని ఇక్కడ లింక్ చేయొచ్చు, నేను ఫర్దర్ గా చూపిస్తా. మీ వాట్సాప్ నంబర్ ని ఇక్కడ కనెక్ట్ చేసేసి ఈ వాట్సాప్ కి మీకు డైరెక్ట్ గా ఎన్క్వైరీస్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో దెన్ ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ సేమ్. ఇక్కడ నథింగ్ కంపల్సరీ. హలో సార్, చెప్పండి. ఇది కంపల్సరీ, ఇది యూ వోంట్ బి ఏబుల్ టు మెసెంజర్ అనేది కంపల్సరీ. మనం కంపల్సరీ అంటే అమాంగ్ దిస్ 3 లో ఏదైనా ఒక్కదానికి మీరు ఆప్ట్ అవ్వాలా. ఓకే, లెట్స్ సే ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయితే మీ అకౌంట్, సో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫేస్బుక్ అకౌంట్ కి కనెక్ట్ చేయండి, అప్పుడు ఇది ఎనేబుల్ అవుతుంది. సో సిమిలర్లీ త్రూ వాట్సాప్ ముఖాంతరము ఓటీపీ వస్తుంది. ఇక్కడ నేను కనెక్ట్ వాట్సాప్ అని కొడతాను. ఓకే, సో ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, లెట్స్ సే ఇండియా. అది తెలుసు, కాకపోతే ఇందులో ఎంగేజ్మెంట్ కి మెసెంజర్ అనేది కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్కటి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే సార్. ఓకే, సో ఈ డెసిగ్నేషన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మీకు పోస్ట్ అయితే పోస్ట్ లో ఎంగేజ్మెంట్ అంటే లైక్స్, కమెంట్, షేర్స్ వస్తాయి. లెట్స్ సే ఇఫ్ దే వాంట్ టు ఎన్క్వైర్ సంథింగ్ అంటే అక్కడ ఒక యాక్షన్ బటన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ పేజ్ కి వెళ్తే ఇక్కడ ఓకే, ఇక్కడ సైన్ అప్, ఇక్కడ చూడండి ఇది స్పాన్సర్డ్ కదండి, ఇక్కడ సైన్ అప్ అని ఉంది అక్కడ. ఓకే, సో చార్ట్ అనేది వస్తుంది అక్కడ. మేబీ మీకు వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్ బటన్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ వస్తుంది, మెసెంజర్ సెలెక్ట్ చేసుకుంటే మెసెంజర్ అనేది వస్తుంది. లెట్స్ సీ ఇక్కడ వస్తా ఉందా, ఇక్కడ చూడండి షాప్ నో అని ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫేస్బుక్. ఇది వచ్చేసి ట్రాఫిక్, వెబ్సైట్ కి ట్రాఫిక్ వెళ్తాం. ఓకే, సో ఎక్కడన్నా చార్ట్ అనే ఆప్షన్ ఉందా, లెట్స్ సీ. ఇది సైన్ అప్ అగైన్ వెబ్సైట్ కి. ఓకే, సో ఇంక నాకు ఏది రావట్లేదండి ఫర్ నౌ. ఓకే, సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఈ పొజిషన్ లో ఇక్కడ సైన్ అప్ ఉండే దగ్గర చార్ట్ నో అని వస్తుంది. ఓకే, సో చాట్ నౌ వచ్చేసి ఎక్కడ మీకు ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ దానికి వెళ్తుంది. ఇక్కడ మీరు వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎవరైనా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సిమిలర్ వే ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ కి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఇస్ కంపల్సరీ ఏదైనా ఒకటి. ఓకే, క్లియర్ అండి. ఇది సార్ బోత్ చేయలేమా, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ రెండు తీసుకోలేదా? లేదు, ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి మీరు, ఎందుకంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లో మాత్రమే మీరు ఎంగేజ్. అంటే లెట్స్ సే ఇప్పుడు మెసెంజర్ అనుకోండి, సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్స్ రావాలా అంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తేనే కాల్స్ వస్తాయి. ఓకే, మీరు కాల్స్ కి మళ్ళీ మెసేజ్ కి రెండు రావాలంటే అది అవ్వదు. సో ఏదైనా ఒక్క ప్లాట్ఫామ్స్ లో మాత్రమే మీరు తీసుకున్నాను. దిస్ ఇస్ అప్లికేబుల్ ఆన్ ఓన్లీ వన్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మీరు మెసేజ్ చేస్తే నేను మెసేజ్ ఫేస్బుక్ ఎలా తెలుస్తుంది వీళ్ళని ఎక్కడ రీడైరెక్ట్ చేయాలని. సో మీరు రెండు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అది యాక్చువల్లీ వదలదు. ఇది ఏదైనా ఒక్కటి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకునేది వదలదు. ఎందుకంటే ఇది ఎనేబుల్ చేసి ఇదే ఎనేబుల్ చేస్తే ఫేస్బుక్ ఏకి ఎలా తెలుస్తుంది, ఐదర్ ఐ నీడ్ టు సెండ్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామా ఆర్ ఐ నీడ్ టు సెండ్ ఇట్ ఆన్ మెసెంజరా, ఎలా తెలుస్తుంది దానికి. దట్స్ వై యూ నీడ్ టు ఆప్ట్ ఫర్ ఎనీ వన్ అంతే. ఓకే, ఓకే సార్. సో దెన్ గోల్ వచ్చేసి ఐ సెలెక్ట్ నంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఆర్ నంబర్ ఆఫ్ మీకు వాట్ ఎవర్ ఇట్ మే బి, మాక్సిమం నంబర్ ఆఫ్ క్లిక్స్ ఆర్ కన్వర్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో దెన్ మీ బడ్జెట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో దెన్ ఆఫ్టర్ దట్ మీ లొకేషన్ ఇచ్చుకోండి. ఓకే, ఆడియన్స్ కంట్రోల్ ఐ విల్ గో ఫర్ సేవ్డ్ ఆడియన్స్ కి. మనము ఆల్రెడీ సేవ్ చేసినాము ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ ఆడియన్స్ ని. ఓకే, సో అగైన్ వి సెలెక్టెడ్ ది సేమ్ ఆడియన్స్, మినిమం ఏజ్ వాళ్ళంతా. ఓకే, సో ప్లేస్మెంట్స్. సో రైట్ నో మాకి ఇక్కడ ప్లేస్మెంట్స్ మీరు అడిగారు కదా, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ ని ఇక్కడ మీరు ఈ ప్లేస్మెంట్ సెక్షన్ లో మీకు ఎక్కడెక్కడ మీ యాడ్ అనేది కనిపించాలా. లెట్స్ సే మాన్యువల్ గా నేను క్లిక్ చేస్తా. సో మాన్యువల్ గా లెట్స్ సే నాకు ఫేస్బుక్ ఆడియన్స్ వద్దు అంటే ఇక్కడ తీసేయచ్చు. సో నాకు ఫేస్బుక్ లోనే వద్దు, ఐ వాంట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్. సో ఐ డోంట్ వాంట్ మెసెంజర్ అంటే సో ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే మీ యాడ్స్ అనేది చూపిస్తాయి. వద్దు నాకు బోత్ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రెండు చూపించాలంటే ఇక్కడ మళ్ళా ఫర్దర్ ఈ ఫేస్బుక్ లో ఎక్కడ ప్లేస్మెంట్స్. సో ఫేస్బుక్ ఫీడ్, నేను చెప్పిన ఈ ఫీడ్ అంటే ఏంటి, రెగ్యులర్ గా నేను ఇక్కడ ఏదైనా స్క్రాల్ చేస్తా ఉంటే ఇక్కడ ఏం వస్తా ఉంది. ఓకే, సో ఇక్కడ ఇది స్పాన్సర్డ్ ఇక్కడ వస్తాను కదా. సో ఇలాగా రావడానికి మనము ఫీడ్ అంటాము. ఫీడ్ ఫేస్బుక్ ప్రొఫైల్ లో. ఓకే, సో ఇలాగా ఎక్కడ కావాలా మీ యాడ్, ఎక్కడ మీ యాడ్ అనేది షో అవ్వాలా. సో అలాగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఇది సెలెక్ట్ అయినాక సో యూ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ వాట్ యూ నీడ్ టు డూ, మీ ఇమేజ్ అనేది మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే,
సో ఇక్కడ వెళ్ళేసి క్రియేటివ్ యాడ్ వీడియోను వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు యాడ్ కావాలంటే యాడ్, వీడియో కావాలంటే వీడియో. సో యూ కెన్ క్రియేట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాం. మాదేదో ఒకటి నేను ఒకసారి 2 BHK ఏదో సేల్ కి రన్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే కంటిన్యూ. ఓకే, లెట్స్ సే కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ 2 BHK plot for sale in Delhi. ఓకే, సో ఇలాగా నేను జస్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నా అంతే. సో ఇది వచ్చేసి 2.5 CR అది. ఓకే, సో ఇలాగా మళ్ళీ మీ కాల్ టు యాక్షన్ బటన్ వచ్చేసి సెండ్ మెసేజ్, లర్న్ మోర్, ఆర్డర్ నోవా, ఎన్క్వైర్, గెట్ కోటా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, రైట్ నౌ I'll keep it as a send message. నెక్స్ట్ దెన్ I'll keep it on done. ఓకే, సో ఇక్కడ చూసుకోండి మీ యాడ్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి. సేమ్ వే ఇక్కడ మీరు అడ్వాన్స్ ప్రివ్యూ మీరు చూసుకోండి మీ యాడ్ అనేది ఎలా వస్తుంది. ఓకే, సో మీ యాడ్ ఏ ప్లేస్మెంట్స్ లో ఎలా వస్తుంది మీ యాడ్ క్లియర్ గా మీరు చూసుకోండి. ఓకే, సిమిలర్ వే యూ లుకింగ్ టు ఆల్, మేక్ షూర్ అన్ని చోట్లను మీ వీడియో అప్లోడ్ చేస్తే మేక్ షూర్ అన్ని దాంట్లోనూ ఇలాగా వస్తా ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, క్లియర్ గా వస్తా ఉందా లేదా అని చెప్పేసి మీరు చూసుకోండి. ఓకే, వీడియో అయితే మాత్రం క్లియర్ గా చూసుకోండి, మేక్ షూర్. ఓకే, నెక్స్ట్ సేవ్. ఓకే, సో ఇదంతా అయినాక జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకే, సో మీ యాడ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. ఓకే.